బట్ ఇది ఈ ఈ క్యూ అంటే ఈ క్యూ నేను యాక్టర్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి, ఫర్ వాట్ డైరెక్టర్ అవ్వాలి, అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఎక్కడి నుంచి జనరేట్ అయింది ఐడియా? దట్స్ అ లాంగ్ స్టోరీ. ఇట్స్ అంటే అప్పుడు నాకు అంటే అరౌండ్ ఆ టైం నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసిన టైంలోనే ఐ హ్యాడ్ బైపోలర్. I was a severe bipolar patient. Because of that psychologist, I got out of it. I never used to step out of my room. It was for around, I think, 8 months to 1 year అనుకుంటా. That was like, he used to treat me అంటే ఆయన సజెస్ట్ చేసేవారు నాకు ఇంట్లోనే. బట్ నేను రూమ్ లో బయటకు వచ్చేవాడిని కాదు. బట్ దట్ ఫేజ్ హెల్ప్ మీ అ లాట్ బికాస్ ద ఓన్లీ థింగ్ ఐ యూస్ టు సిట్ ఇన్ మై రూమ్ అండ్ డూ వాజ్ వాచ్ ఫిల్మ్స్. ఓకే, ఇంటర్నేషనల్ సినిమా ఇవి అవి అన్ని చూసేవాడు అనమాట. సో ఆ తర్వాత ఏంటంటే అండ్ ఇట్స్ అంటే బైపోల్ అంటే సివియర్ కూడా కాదు, ఐ థింక్ ఇనిషియల్ స్టేజ్ అనుకుంటా. సో ఐ మీన్ సైకిల్ పట్టుకెళ్తే డయాగ్నోస్ దట్ మై డాడ్ సెడ్ ఆల్రెడీ పట్టుకెళ్తే అనవసరంగా టాబ్లెట్స్ వేస్తారు, ఐ ఓన్లీ టేక్ కేర్. సో హీ ఓన్లీ టుక్ కేర్ ఆఫ్ మీ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే నాకు ఏది కావాలంటే అది జాగ్రత్తగా చూసుకున్నారు. నన్ను రూమ్ లో బయటకు వచ్చాను, అలా రేరు అన్నమాట రూమ్ లో బయటకు రాదు. He gave me my space. I watched films and నాకు ఎందుకో తెలియదు. After that I wanted to tell a story. ఒక కథ చెప్పాలి. So I started thinking of different stories. And during that time I watched this film called Memento. Christopher Nolan's second film. So when I watched that film, that was when I understood కథ అంటే అనగనగా ఒక రాజు అని మొదలెట్టక్కర్లా. సో స్క్రీన్ ప్లే అనేది ఒకటి ఉంటుంది అనేది ఆ సినిమా చూస్తే నాకు అర్థమైంది. సో దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ మై రైటింగ్. సో అంటే ఈ సీన్ ఎక్కడ ఉండొచ్చు, ఆ సీన్ ఎక్కడ ఉండొచ్చు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ మేక్స్ సెన్స్ అండ్ ఇట్ థ్రిల్స్ ద ఆడియన్స్, ఇట్స్ గుడ్ ఎనఫ్. దట్ ఇస్ వాట్ స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా ఉంటే చాలదు. మెమెంటో చూసారా మీరు? యా, సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద లాస్ట్ సీన్ అండ్ ఇట్ ఎండ్స్ విత్ ద ఫస్ట్ సీన్. నాకు అప్పుడు నాకేంటంటే ఇంకా ఇట్స్ స్ట్రెంగ్థెన్డ్ అన్నమాట. సో అప్పుడు ఏమైందంటే మాకు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లోని నేను మా డాడీ ఉండేవాళ్ళం. ఫస్ట్ ఫ్లోర్ లో మా తాతగారు మా నాన్నమ్మ గారు ఉండేవారు, మా అన్నయ్య ఉండేవాడు, మా కజిన్ ఉండేవాడు. వి బోత్ గ్రూ అప్ టుగెదర్. నాకు సొంతనే లేకపోయాడు. సో వి బోత్ గ్రూ అప్ టుగెదర్. సో వాళ్ళు ముగ్గురు ఉండేవారు. సో మా కుకింగ్ అంతా పైనే. మా డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు, మా మదర్ కుక్ చేయడానికి పైకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు ఏంటంటే నేను చిన్నది రాసుకున్నా, నువ్వు అప్పుడు ఇంట్లో ఒక డిజిటల్ కెమెరా ఉండేది చిన్నది. సో ఆ డిజిటల్ కెమెరా తీసుకొని నేనే యాక్టర్, నేనే రైటర్, నేనే కెమెరామన్, నేనే ఎడిటర్, అన్ని నేనే. అంటే ఒక స్టూల్ పెట్టి, స్టూల్ మీద పుస్తకం పెట్టి కెమెరా యాంగిల్ పెట్టుకొని నేను యాక్ట్ చేశాను. సో ఐ మేడ్ అ హోల్ షార్ట్ ఫిల్మ్, ఐ ఎడిటెడ్ ఇట్. వెనకాల మ్యూజిక్, ఇంటూ ద వైల్డ్ సినిమాలో మ్యూజిక్ ఉంటుంది, ఆ మ్యూజిక్ పెట్టి మొత్తం ఎడిట్ చేసి మా డాడీకి చూపించాను. హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్, ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెస్డ్ అనమాట. అంటే 13-14 years పిల్లలు ఇంత చేసాడంటే హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెస్డ్. వదిలేక ఆగరని చెప్పి హీ టుక్ మీ అండ్ హీ బాట్ మీ. అప్పట్లోనే డివిడి హ్యాండిక్యాప్ కొన్నా. డివిడి హ్యాండిక్యాప్ కొని ఎంతో చేయలేదు. ఓకే, అప్పుడు మా అన్నయ్య హీ ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ సినిమా, బట్ ఆల్సో ఈస్ వెరీ స్టూడియస్. చదువుకునేవాడు. అయ్యో, MBA 490 ర్యాంక్ అంత వచ్చింది, ఈవెన్ ఫ్రీ సీట్. సో ఈస్ వెరీ స్టూడియస్, బట్ సినిమా అంటే చాలా ఇష్టం, చాలా నాలెడ్జ్ ఉంది. సో ఈస్ వెరీ స్టూడియస్. సో తను ఏంటంటే సరే హెల్ప్ చేయరా చేద్దాం అంటే అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేశాను. నేనే డైరెక్టర్, వాడు మా అన్నయ్య మా డాడీని యాక్టర్స్ గా పెట్టు షార్ట్ ఫిల్మ్. దట్ వాజ్ వెన్ ఐ యాక్చువల్లీ అండర్స్టూడ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్. అంటే చెప్పా కదా, ఇమాజినేషన్ ఎక్కడో ఉంటుంది, ప్రాక్టికాలిటీలోకి వచ్చేసరికి ఇట్స్ నాట్ పాసిబుల్. అదే ఆ ఇమాజినేషన్ ని ట్రాన్స్ఫర్ చేయాలంటే అంటే ఇప్పుడు లొకేషన్ ఒకలా ఊహించుకుంటాం, దొరకాలి కదా మరి మనకున్న రీసోర్సెస్ కి. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే వాట్ ఎవర్ ఐ రైట్, నాకున్న రీసోర్సెస్ బట్టి నేను రాసుకోవాలి. నా రీసోర్స్ ఎంత ఉంటే అంతలో ఎంతవరకు చేయగలను, ఎంత ఉంటే అందులో ఎంతవరకు చేయగలను. మై రైటింగ్ షుడ్ బి డిపెండెంట్ ఆన్ రీసోర్సెస్. వేరే కూడా రాసుకుంటా, అది ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు అప్పుడే చేసుకుంటా. బట్ ఇప్పుడు నేను చేసుకోవడానికి మాత్రం నా రీసోర్స్ ఏంటనే అందులో రాసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, అందులో ఇట్ షుడ్ లుక్ వెరీ గుడ్. సో అలా రాసుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది ఆ ప్రాక్టికల్. ఓకే, మీ ఫాదర్ కెమెరా కొన్నారు కానీ సినిమా మేకింగ్ కి ఇవ్వలేదా? నువ్వు అడగలేదా? అంత ఉందా? కెమెరానే అప్పు చేసుకున్నాడు, సినిమా మేకింగ్ డబ్బులు అంట కదా. ఐఎమ్ ట్రైంగ్ టు అదే షార్ట్ ఫిల్మ్ కి
షార్ట్ ఫిల్మ్ అంటే ఇప్పుడు ఇంకొకటి అండి, ఐ ఆల్సో టెల్ యూ, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటే అడిగితే వేస్తారు అంటే ఎంత ఇవ్వగలరండి అప్పుడు. అయితే సరే వీడికి ఇద్దాం అనుకుంటే వేరే అది కూడా చాలా ఎక్కువ. లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 6 ఫ్యామిలీ, ఒక బ్యాంక్ జీతంతో గడవాలంటే కదా, ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ₹1000 అన్నా కూడా చాలా హ్యూజ్ ఫండ్ అది. దిస్ వాజ్ వాట్ బ్యాక్ ఇన్ 2009 అండి అప్పట్లో, మళ్ళీ 25-26 years బ్యాక్. Fuck, I'm feeling old now. I'm very sorry. Not 25, 15-16 years back. That's right. So 15-16 years back. So appudu ₹1000 is a lot of money. Avunu. So and also eppudante andaru cheptaru, I'll showcase my talent, I'll make a short. See, making a show reel is different. రాయడం ఏదైనా రాసేయచ్చు కానీ కదా, షో రీల్ చేసుకోవడం డిఫరెంట్. ఇఫ్ యూఆర్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ అ వైల్ అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ షో రీల్ టు షో యువర్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎవ్రీథింగ్, దెన్ ఇట్స్ డిఫరెంట్. అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండే నవ్ ఐల్ మేక్ ఎ షో రీల్ అండ్ షో టు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అవకాశం కోసం అంటే అది వేరు. సో ఇవన్నీ ఊర్లో ఉన్న షార్ట్ ఫిల్మ్ చేస్తాను అన్నప్పుడు, ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి చేయడం అనేది వేరే, లేకుండా చేయడం వేరు. అవును, వీలైనంత తక్కువ ఖర్చుతో వీలైనంత మంచి అవుట్పుట్ అవ్వగలిగితే అది గొప్ప. అది సినిమాకైనా వర్తిస్తుంది, సినిమాకైనా వర్తిస్తుంది. బట్ అంటే సినిమాకి బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్వాల్వ్డ్. ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సినిమాకి. ఇప్పుడు నేను తక్కువ ఖర్చు చేద్దాం అన్నా సరే, సి ఇఫ్ ఐ వాంట్ సమ్ యాక్టర్స్ ఐ హావ్ టు పే సమ్ మనీ ఫర్ దట్. వాళ్ళు మహా అయితే బేరం ఆడుకుంటారు. బట్ సినిమా ఇస్ హోల్ డిఫరెంట్ థింగ్ బికాజ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బిజినెస్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ బిజినెస్ ఏం లేదు, ఇట్స్ జస్ట్ వన్ వే థింగ్ అంతే. సి నౌ ఇప్పుడు ఏంటంటే బికాజ్ యూట్యూబ్ బికేమ్ సో మచ్, so there are a lot of people who only survive on making short films constantly. దాని మీద లైవ్లీహుడ్ జీవనోపాధి పెట్టుకున్న, సో దాని మీద అది ఓకే. బట్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్ అండ్ ఇఫ్ యూ మేకింగ్ ఎ షార్ట్ ఫిల్మ్, అప్పుడు ఏంటంటే బికాజ్ ఇట్స్ అ వన్ వే థింగ్. ఒకవేళ మానిటైజ్ చేసుకొని డబ్బులు వస్తే వచ్చింది. ఐ నెవర్ అంటే ఎంఆర్ ప్రొడక్షన్స్ లో ఏ షార్ట్ ఫిల్మ్ కూడా నేను ఉన్న ఎప్పుడు మానిటైజ్ చేయను వాళ్ళ. ఎందుకంటే ఒకవేళ అందులో డబ్బులు వచ్చాయి అంటే వీల్ బికమ్ కంప్లసెంట్. ఆ డబ్బులు చూసి ఆనందపడిపోతాం, అక్కడతో ఆగిపోద్ది ఆనందం. ఎందుకంటే అప్పుడు మనకి వచ్చే అప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, సడన్ గా చేతికి వస్తున్నాయి అంటే ఆనందపడిపోతాం. అక్కడ వీల్ బికమ్ కంప్లసెంట్. ఇప్పుడు మానిటైజ్ చేయని వాళ్ళని మానిటైజేషన్ వద్దు, అక్కర్లా ఇందులో ఎంఆర్ ప్రొడక్షన్స్ అంటే చాలా వరకు ఏంటంటే బయట మ్యూజిక్ లో వాడుకునే వాళ్ళం కదా, వీ కాంట్ ఈవెన్ మానిటైజ్. ఆ తర్వాత వి స్టార్టెడ్ అంటే బికాస్ వి బికేమ్ ఎ లిటిల్ ఫేమస్ దేర్, కొంతమంది మ్యూజిక్ వచ్చారు, వి స్టార్టెడ్ యూజింగ్ దేర్ మ్యూజిక్. ఓన్ మ్యూజిక్ వాడినా సరే మానిటైజ్ చేయొద్దని, ఇప్పుడు చేయొద్దని. ఎందుకంటే విల్ బికమ్ కంప్లసెంట్ అండి, అక్కడతో ఆగిపోతాం. అక్కడ ఆనందం దొరికిందంటే అక్కడతో ఆగిపోతాం. ఎక్కడో తెలియకుండానే నువ్వు అన్నట్టుగా వచ్చిన రిలాక్సేషన్, ఉదాసీనత డెవలప్ అయిపోయి ఇంకా ఆ ఫైర్ పోతుంది. అందుకే ఇప్పుడు చేయనిచ్చండి కదా. ఆ తర్వాత దే స్టార్టెడ్ డూయింగ్, దే వెంట ఆన్ డూయింగ్ సమ్ 105, 110 షార్ట్ ఫిల్మ్స్ అనుకుంటా. సో అండ్ ఇప్పుడు దే డూయింగ్ ఎ ఫిల్మ్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. అవునా? ఇట్స్ బ్యూటిఫుల్. ఓకే, ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఓకే.